అస్సలాముఅలైకుం. హలో ఫ్రెండ్స్, నేను మీ నస్రీన్. ఈరోజు మన కుకింగ్లో కొరిమేలు ఇగురు సింపుల్ అండ్ టేస్టీగా ఎలానో చూపించబోతున్నాను. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. చేపల కూర మంచి రుచిలో కుదరాలి అంటే మెయిన్గా ఉప్పు కారం కరెక్ట్గా పడాలి. చేప ముక్కకు ఉప్పు కారం పడింది అంటే రుచి మామూలుగా ఉండదు. సో ఇప్పుడు ఫ్రెష్గా ఈ కొరిమేలు చేపలని కట్ చేసేసుకొని బాగా వాటర్లో వాష్ చేసేసుకొని ఇలా పెట్టేసుకున్నాను. చేపల కూరలో కావాల్సినవి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి మసాలా, లాస్ట్లో కొత్తిమీర. ఇవన్నీ రెడీగా పెట్టుకోవాలి. ముందుగా చేపల్లో ఉల్లిపాయల్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. దాని తర్వాత పచ్చిమిరపకాయల్ని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక కొబ్బరి మసాలా వేసుకోవాలి. ఈ కొబ్బరి మసాలాలో ధనియాలు, గసగసాలు, లవంగాలు, పట్ట, యాలకులు, కొబ్బరి అన్నిటినీ మిక్సర్ చేసుకున్న మసాలా ఇది. ఆ తర్వాత పసుపుని వేసుకుందాం. ఆ తర్వాత కారంని వేసుకుందాం. ఉప్పు వేసుకుందాం. లాస్ట్లో కొత్తిమీర వేసేసుకుందాం. దీని తర్వాత మనం ఆయిల్ వేసేసుకున్నాక బాగా అటు ఇటు కలిపేసుకోవాలి. ముక్కలకి బాగా అంటేలాగా అది అంటితేనే కదా బాగా రుచిగా బాగా టేస్ట్ కూడా ఉంటుంది. సో అందుకు బాగా కలుపుకోవాలి. ఈ ఫిష్ తినడం వల్ల స్కిన్కి, హెయిర్కి చాలా ఇంప్రూవ్ అయ్యిద్దంట. డయాబెటీస్ కూడా కంట్రోల్ అవుతాయంట. సో ఈ ఫిష్ని వీక్లీ 2 times అయినా లేదా 1 time అయినా తినండి తప్పకుండా. 2 glasses వాటర్ వేసేసుకుందాం. బాగా అటు ఇటు కలుపుకుందాం. ఇప్పుడు ప్లేట్ పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి పెట్టేసుకుందాం. ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకుందాం. మనం ఇప్పుడు పచ్చపులుసు చేసుకుందాం. దానికి కావాల్సినవి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అందులో ఉప్పు వేసుకొని కొత్తిమీర వేసుకుందాం. ఆ తరువాత బాగా కలిపేసుకోవాలి. అలా మెత్తగా చేసేయాలి. ఆ తరువాత చింతపండు రసంని వేసేసుకుందాం. అలా 2-3 times వేసుకుందాం. చూసారు కదా, అలా వేసేసుకుందాం. చేపల కూరలో పచ్చపులుసు చాలా బాగుంటుంది కాంబినేషన్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, కామెంట్ చేయండి. చూసారా, అయిపోయింది పచ్చపులుసు. మన కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దాం రండి. చూసారా, అవుతుంది, ఇంకా అవ్వలేదు. ఒకసారి పీస్ తీసి చూద్దాం. చూసారా ఎలా ఉందో? చూడ్డానికి ఎంత టేస్టీగా ఉంది కదా అసలు. ఫిష్ కర్రీకి అయితే ఇలా కలుపుకోవాలి, ఎందుకంటే ముక్కలు ఇరగకుండా ఉంటాయి. ప్లేట్ పెట్టేసుకుందాం. ఫ్లేమ్ని మనం
లో ఫ్లేమ్లోనే పెట్టుకుందాం. ఒక 10 మినిట్స్ తర్వాత చూద్దాం. ప్లేట్ తీసేసి ఒకసారి చెక్ చేసుకుందాం. గ్రేవీ మొత్తం ఆయిలీగా కనిపిస్తుంది చూసారా? ఫ్లేమ్ని ఆఫ్ చేసేసేద్దాం. అయిపోయింది. ఈ స్టైల్ మీరు కూడా ఒక్కసారి చేసి చూడండి. టేస్ట్ కూడా ఎంత బాగుంటుందంటే అసలు చూస్తేనే తెలుస్తుంది కదా, మీకు కూడా చూస్తుంటే అసలు నోరు ఊరిపోతుంది కదా. మీరు కూడా ట్రై చేసేయండి. చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్, నేను వ్లాగ్స్ కూడా పెడతానని చెప్పాను కదా. నెక్స్ట్ వీడియో నేను వ్లాగ్ పెడతాను, అది తప్పకుండా చూడండి. వెయిట్ అండ్ సీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్. లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.